నమస్కారం. నా పేరు స్వాతిక. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు నాగార్జున విద్యాలయం. నేను ఈరోజు చెప్పబోయే పాఠం మన పండుగలు. బతుకమ్మ పండుగ. తెలంగాణ అని పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చే పండుగ బతుకమ్మ పండుగ. దీనిని సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో జరుపుకుంటారు. ఈ పండుగని 9 రోజులు జరుపుకుంటారు. అయితే బతుకమ్మ పండుగ మనం ఎందుకు జరుపుకుంటాం? బతుకమ్మ పండుగ కథలు ఎన్నో ఉన్నాయి. దీనిలో నేను చెప్పబోయే కథ కూడా ఒకటి. చోళరాజుకి 100 మంది కుమారులు పుడతారు. వాళ్ళందరూ యుద్ధంలో చచ్చిపోతారు. చాలా కాలం తర్వాతకి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. వాళ్ళకి ఒక కూతురు పుడుతుందని చెప్తుంది. పుట్టిన బిడ్డకు వాళ్ళు బతుకమ్మ అనే పేరు పెడతారు. అక్కడున్న వాళ్ళందరూ బతుకమ్మని నిండు నూరేళ్లు బతకాలని దీవిస్తారు. బతుకమ్మ పూజలు అందుకుంటుంది. అలానే బతుకమ్మను రంగురంగు పూలతో చేస్తారు. 9 రోజులు 9 రకాల రంగురంగు పూలతో బతుకమ్మను అందంగా చేస్తారు. చామంతి, తంగేడు, గులాబీ, గోరెంట పూలు ఇలా మొదలైన పూలతో మన బతుకమ్మని పేరుస్తారు. అయితే బతుకమ్మ ముందు రోజు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. 9వ రోజున సద్దుల బతుకమ్మ అని అంటారు. 9 రోజులు 9 పేర్లతో పిలుస్తారు. మొదటవ రోజు ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబెయ్య బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలకల బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్ద బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. ఇప్పుడు మనం బతుకమ్మ పాటలు పాడుకుందాం. ఇద్దరు అక్క చెల్లెలు ఉయ్యాలో ఒక్కరికి చెను ఉయ్యాలో, ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన పోడు ఉయ్యాలో, వచ్చన పోడు ఉయ్యాలో చూసన పోడు ఉయ్యాలో, ఎట్ల చెల్లెల ఉయ్యాలో ఎరడ మాయను ఉయ్యాలో, ధన్యవాదాలు. Okay, very good. Claps.